క్వశ్చన్స్ చేద్దామండి. థియరీ చెప్పేసుకున్నాం కాబట్టి రైట్. చూడండి, ఫస్ట్ జతపరచుము. 4 క్వశ్చన్స్ ఇచ్చాం జతపరచమని. ఆ 4 క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ది నేను జస్ట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి చెప్తాను అండ్ మామూలు కూడా చెప్తా, కాస్త టైం పట్టినా సరే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్కి బదులు ఏదో ఒకటి పెట్టుకోండి. 1 అని పెట్టామనుకోండి, 1 అని పెడితే ఈ 2 వచ్చేస్తే కానీ ఈ రెండింటికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందుకని 2 అని పెట్టుకుంటే దట్ వుడ్ బి బెటర్. లేదా 1తో ఈ 2 చేసిన తర్వాత 2 దీన్ని చూద్దాం. ఎందుకు 2, 1 ఎందుకు ఇటు పనికి రాదో కూడా చూద్దాం. రైట్, చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. n = 1 పెట్టామనుకోండి. ఫస్ట్ ఇది ఎంత అవుద్ది? 1 + i హోల్ స్క్వేర్. n = 1 పెడితే ఇది ఎంత అవుద్ది? 1 + i హోల్ స్క్వేర్. 1 + i హోల్ స్క్వేర్ అంటే 2i కదా. 2i మనకు తెలుసు. అలాగే ఇది ఎంత అవుద్ది? 1 - i హోల్ స్క్వేర్ అంటే -2i కదా. ఎంత అవుద్ది? 2a - 2i 0. సో n = 1 పెడితే 0 ఏదవుతుంది? చూడండి, n = 1 పెడితే ఇది π/4 అవుతుంది. ఇదిగోండి, ఇది 0 అయ్యేది. π/2 కదా. cos π/2 అంటే 0. ఇది sin π/4, ఇది cos π/3. సో ఏదవుతుందండి? దట్ ఈస్ బి అవుతుంది. వచ్చేసింది ఆన్సర్ మీకు. సో ఊరికే ఐడెంటిఫికేషన్ అంతే. అంటే మనకి కొన్ని వచ్చినా చాలు, మ్యాచింగ్లో 1 or 2 వచ్చినా ఆటోమేటిక్గా దొరికిపోతాయి ఆన్సర్స్. దట్ ఈజ్ ఓకే. ఫస్ట్ 1 అయిపోయింది. రెండోది సెకండ్ దాంట్లో చూడండి, n = దీంట్లో పెట్టామనుకోండి, దానికంటే ముందు అది లిటిల్ బిట్ చేసుకోవాలి. ఎందుకు అక్కర్లా. n = 1 పెట్టామనుకోండి, ఏమవుతుంది? ఆల్ఫా ప్లస్ బీటా. n = 1 అయితే నీకు కావాల్సింది ఏంటి? ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n అంటే ఆల్ఫా ప్లస్ బీటాయేగా. మూలాల మొత్తం ఎంత? 2. దీని నుంచి మూలాల మొత్తం కదండి. దీంట్లో దీని మూలాలు అంట ఆల్ఫా బీటాలు, రూట్స్ ఆఫ్ దట్ ఈక్వేషన్. దెన్ నీకు తెలుసు ఆ మూలాల మొత్తం ఎంత? -b/a కదా. 2. దిస్ ఇస్ 2 రావాలి. ఎక్కడ వచ్చిందో చూడండి 2. సో ఇది ఆల్రెడీ b అయిపోయింది. ఇక్కడ చూడండి 2n/2 అంటే √2 అంతే కదండి. n అంటే 1 కదా. √2 cos π/4 అంటే 1/√2. 1 వస్తుంది ఇది. దట్ ఈస్ నాట్ యువర్ ఆన్సర్. అలాగే ఇది కూడా 2n/2 అంటే 2/1/2 √2 sin π/4 అంటే √2 కొట్టిపై 1 వస్తుంది. ఈ రెండు సేమ్ వచ్చిందండి, 1 వచ్చింది. రైట్, ఇది చూడండి 2n = 1 కదా. మనం పెట్టింది n = 1. 1 + 1 2 అంటే 4. cos 1 పెట్టామనుకోండి π/3. cos π/3 అంటే హాఫ్ కదా. 4 × హాఫ్ ఎంత? 2. దట్ ఈస్ సో 2 వచ్చింది కదా. సో యువర్ ఆన్సర్ ఈజ్, అంటే సెకండ్ దానికి ఏంటయ్యా అంటే మీ ఆన్సర్ వచ్చేసింది. ఫర్ సెకండ్ ఇట్ ఈస్ డి. రైట్. ఈ థర్డ్ అండ్ ఫోర్త్ ఒకటే క్వశ్చన్, 2 ముక్కలు కాకపోతే. దీంట్లో చెప్పాను చూడండి, ఈ 2 ఒకే వాల్యూ వచ్చింది. ఇప్పుడే చూసారా? n = 1 పెడితే ఇదంతా √2 1/√2 కొట్టిపోయి 1 వచ్చింది. ఇది కూడా 1 వచ్చింది. సో దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే కదా. అందుకని n = 2కి వెళ్దాం. ఈ రెండింటికి మాత్రం. సో 90% మీకు ఆన్సర్ దొరికేయచ్చు అట్లయితే. ఆ 2 మ్యాచ్ అయిపోయింది అనుకోండి, అయిపోతుంది. సరే, ఎనీహో చేద్దాం. n = 2 పెట్టామనుకోండి, ఇది చూడండి 1 + x 1 + ఇది దాంట్లో ఏంటంటే కొద్దిగా చిన్న మార్పు అండి. n = 2 అండ్ x = i. దీంట్లో x కూడా ఉందిగా, xని i పెట్టుకున్నాం అనుకోండి. ఎంత అవుతుంది అది? అప్పుడు దాని వాల్యూ ఎంత అవుద్ది? 1 + i హోల్ స్క్వేర్ అంతే కదండి. n = 2 అండ్ 1 + i హోల్ స్క్వేర్ అంటే యు ఆల్ నో దట్ ఈస్ 2i. సో దిస్ ఈస్, దీని వాల్యూస్ చూడండి. దీంట్లో ఈ ఏం వచ్చిందంటే ఇక్కడ వరకు వస్తుంది. దిస్ ఈస్, ఇటు పక్కన కూడా చేద్దాం. ఏమొస్తుంది? a0 + a1i - a2. a0 + a1i - a2 అంతే కదండి. చూసుకోండి, a0 a1 × x అంటే i కదా, a2 × i² అంటే -1. రైట్. ఇప్పుడు చూడండి, దిస్ ఈస్ 2i. ఇక్కడ రాస్తున్నాం. అలా కంపేర్ చేసుకోండి. ఇప్పుడు నీకు వచ్చేస్తుంది a0 - a2. a0 - a2 ఎంత? a0 - a2 ఈజ్ 0. ఓకే, ఇదేగా a0 - a2 అంటే. ఇంకా కంటిన్యూ అయితే 4 కూడా వచ్చేది. దట్ ఈస్ 0. చూడండి అది ఎక్కడ 0 వచ్చిందో. n = 2 పెడితే, n = 2 పెట్టామనుకో, ఇది 2/1 cos 2 × π/4 అంటే 2 × 45 cos 90 అవుతుంది. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, చూసారా? 2/2 అంటే 2/1 2 × cos n × π/4. n అంటే 2 అన్నాం కదా. 2 × π/4 అంటే π/2. cos π/2 అంటే ఎంత? 0. దట్ ఈస్ 0. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే 3 ఈజ్ a. రైట్. ఆటోమేటిక్గా 4 ఈజ్ b, 4 ఈజ్ c. సారీ, అయినా అది కూడా చూపిద్దాం. ఈ రెండింటిని కంపేర్ చేస్తే a1 = ఎంత? 2. a1 అంటే
ఇదండి మనకి ఇక్కడ ఆపేసాం కాబట్టి అదే 3 వరకు తీసుకుంటే ఇది వచ్చేది. సో A1 ఇది దిస్ ఇస్ ద కరెక్ట్ ఇక్కడ వరకే కాబట్టి దట్ ఈస్ 3 2 వచ్చింది. ఎప్పుడంటే n ఈజ్ ఈక్వల్ 2 పెడితే చూసుకోండి 4 Cనా C ఇదిగో 2 పవర్ 2/2 అంటే 2 sin n ఇంటూ π/4 n అంటే 2 ఇంటూ π/4 అంటే sin π/2 sin 90 అంటే 1 2 ఇంటూ 1 అంటే 2 దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే దిస్ ఇస్ ద వే అంటే మనం ఎప్పుడైనా కంపేర్ చేసుకునేటప్పుడు వాల్యూస్ పెడితే వచ్చేసేటైతే అలా చేసేసుకోవాలండి. వాల్యూస్ వచ్చేసింది రైట్. అయితే మరి చేయడం కావాలి కదండి, నాకు ఎంతైనా నేర్చుకోవాలి కొన్ని. మరీ మన సాధ్యం కాదు టైము లోపల అవి పెద్ద పెద్దవి అంటే బోర్డు పట్టినవి అంటే అది అవాయిడ్ చేసేస్తాం. అయినా నేర్చుకోవాలిగా, వెరీ బేసిక్ థింగ్ కాబట్టి అది కూడా చెప్తున్నా. చెప్పేసా మీరు అవసరం అయితే దీంట్లో పెట్టుకుంటారు కదా పాజ్లో. ఫస్ట్ చూడండి 1+i ఒకటి చెప్తానండి, ఒకటి అవగానే రబ్ చేసేస్తా. 1+i హోల్ పవర్ 2n ఒకటి అండ్ 1 - i హోల్ పవర్ 2n. దీన్ని నేను ఫస్ట్ అండి డైరెక్ట్గా 1+i హోల్ స్క్వేర్ అంటే 2i కదా, కొన్ని స్టెప్స్ తగ్గించుకోవాలి తప్పదు, మళ్ళంతా రాయలేం. 1+i హోల్ స్క్వేర్ అంటే 2i, దానికి హోల్ పవర్ n దట్ ఈజ్. అట్లాగే ఇది -2i కదా హోల్ పవర్ n దట్ ఈజ్. దీంట్లో అక్కడ ఇక్కడ 2 కామన్ తీసామనుకోండి, 2 కామన్ తీసేయచ్చు, దాంట్లో మనకి 2 పవర్ n వస్తుంది. ఇది ఎంత అయ్యా అంటే i పవర్ n ప్లస్ -i పవర్ n దట్ ఈస్ ద ఆన్సర్. సరే వెంటనే i పవర్ n అంటే 6 θలో cos θ ప్లస్ i sin θలో cos π/2 ప్లస్ i sin π/2 అంతే కదండి. i పవర్ n i అంటే ఏంటి cos π/2 ప్లస్ i sin π/2 అదే రాస్తున్నా. 2 పవర్ n ఇంటూ i అంటే మనకు తెలిసిందే కదా cos π/2 ప్లస్ i sin π/2 ధ్రువ రూపంలో అంతే కదా, cos π/2 ప్లస్ i sin π/2. సో దిస్ cos π/2 అంటే 0, i sin π/2 అంటే 1 కదా, ఇంటూ 1 అది రైట్. హోల్ పవర్ n ఉంది రైట్, నో ప్రాబ్లం, హోల్ పవర్ n ఓకే రాస్తున్నా అది కూడా. మరి ఇది ఎంత అవుతుంది -i అంటే దిస్ ఇస్ cos π/2 -i sin π/2 ఓకే అండి, దీనికి కూడా హోల్ పవర్ n అంతేనా. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ప్లస్ i sin π/2 లేకపోతే అది. సో దట్ ఈస్ n. మన డిమోయర్ థియరం ముందుకు వచ్చేస్తుంది కదా, 2 పవర్ n cos nπ/2 i sin nπ/2 ప్లస్ cos nπ/2 మైనస్ i sin nπ/2 దట్ ఈజ్. రెండు కొట్టుకుపోతాయి కదండి, కొట్టుకుపోతాయి. cos nπ/2 cos nπ/2 ఎంత, దట్ ఈస్ 2 పవర్ n ఇంటూ 2 cos nπ/2 రైట్. మరి ఇంకెంత 2 పవర్ n ఇంటూ 2 అంటే 2 పవర్ n ప్లస్ 1 కదా, 2 పవర్ n ప్లస్ 1 దాట్ ఈజ్ ఎంత అండి, 1 వచ్చేసేసి సెకండ్ 1 ఈజ్ బి ఓకేనా, 1 ఈజ్ బి క్లారిఫైడ్. ఓకే ఒకసారి మీరు నోట్ చేసుకుంటే రబ్ చేసేస్తా. ఓకే దిస్ ఇస్ కంప్లీటెడ్ అండి ఫస్ట్ వన్. ఓకే ఇది కూడా జరిపేస్తాను, ఎందుకు ఇది కూడా జరిపేస్తున్నా, ఏం పర్లేదు మనకి. నెక్స్ట్ రెండోది చూద్దాం. x² - 2x + 4 = 0. దాని యొక్క మూలాలు ఆల్ఫా బీటా అయితే ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n. మనం దాని నుంచి x కనుక్కుందాం. x = ఎంత అవుతుంది, ఇదిగోండి 2 ± √b². b² అంటే 4 - 4ac అంటే 4 16 డివైడెడ్ బై 2 అంతేనా. చూసుకోండి, మీకు తెలిసిందే కదా వర్గ సమీకరణ మూలాలు రైట్. అందుకని దిస్ ఈజ్ కొద్దిగా ఎక్కువ ఈలు అవదు చేయటం, జాగ్రత్త చూసుకోండి. 2 ప్లస్ ఇక్కడ కూడా 2 కామన్ తీసేసాం, అదే 4 బయటకి -12 అవుతుంది. 4 బయటకు తీసుకొచ్చేసాం అనుకోండి, 2√3i అంతేనా, -12 వస్తుంది అంటే i² i. 12 అంటే 4 3 12 డివైడెడ్ బై 2. సో దిస్ ఈజ్ ప్లస్ ఆర్ మైనస్. రెండు మూలాలు ఏంటయ్యా అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఆల్ఫానేమో 2 కొట్టుకుపోద్ది కదా, 1 + i√3 అండ్ బీటానేమో 1 - i√3. ఏమంటే నేను స్టెప్స్ అక్కడ ప్లస్ సరిపోదని అట్లా వేస్తున్నా, చూసుకోండి. 2 × 2 1 2 కొట్టుకుపోతే ప్లస్ ఆర్ మైనస్ i√3 ప్లస్ i√3 ఒకటి మైనస్ i√3 ఒకటి. వెంటనే దీన్ని మాపాయామ రూపంలో రాసేద్దాం. మనకు తెలుసు కదా ఎలా, దీనికి మాపం ఎంత, దిస్ ఈజ్
ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2. దానికి పవర్ ఎన్ని ఉంటుంది తర్వాత చూద్దాం. ఫస్ట్ 2 అంతేనా. 2 ఇంటూ చూసుకోండి అండి, దీంట్లో 1 + 3 4 కదా, దానికి 2 లోపల తీటా ఎంత చూడండి, √3/1 కదా tan తీటా ఎంత √3/1 అంటే 60 అంటే π/3. దిస్ ఈజ్ ఓకే, డైరెక్ట్గా రాసేస్తున్నా, అంత అక్కర్లేదుగా, sis π/3. ఎందుకని cos π/3 + I sin π/3 ఆటోమేటిక్గా. రైట్, దీనికి వస్తున్నా. బీటా అంటే ఇది కూడా అంతే, 2 ఇంటూ sis -π/3 అంతేగా. సైన్ ఒకటే మారింది అనుకోండి, మైనస్ వాల్యూ అంతే, సింపుల్. సైనే కదా, కాస్ ఇది మొదటిది బాగానే ఉంటుంది, రెండోదే మారింది. సో వైగుణకం అదే పదం అవుతుంది, 4వ పదం అవుతుంది కదా, అందుకని sis -π/3. సో కాంప్లెక్స్ నెంబర్స్లో చెప్పుకున్నాం అవి, అందుకని ఇక్కడ మనం ఇంకెక్కువ టైం దానికి కేటాయించుకోలేము. రైట్ అండి, ఇప్పుడు కనుక్కోండి. ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n, ఈ రెండిట్లోంచి 2n, ఇదేమో sis nπ/3 అవుతుంది, అదేమో sis -nπ/3 అవుతుంది. అంటే హోల్ పవర్ n అయితే ముందుకు వచ్చేస్తుంది కదా డిమోయర్ థీరం ప్రకారం. దీంట్లో చూడండి, దిస్ ఇస్ ఇంకా 2n, sis అంటే cos nπ/3 ప్లస్ I sin nπ/3. ఈ మైనస్ అంటే cos nπ/3, ఎందుకని cos - θ అన్న cos θ అన్న ఒకటే కదండి. -I sin nπ/3 జాగ్రత్త చూసుకోండి. ఇదిగోండి I sin nπ/3 కొట్టుకుపోద్ది. ఇదిగో 2 పవర్, ఫైనల్ ఆన్సర్ ఏంటంటే 2n × 2n × 2 2 cos nπ/3 సరిపోయిందండి. 2n × 2 అంటే 2n + 1, 2n × 2 అంటే దట్ ఈస్ 2n + 1, దట్ ఈస్ cos nπ/3, దట్ ఈస్ D అనమాట. ఇందాక చెప్పుకున్నాం కదా, దట్ ఈస్ యువర్ ఆన్సర్ ఈస్ D దేర్. ఓకే, ఒకసారి చూసుకోండి, ఒక్క నిమిషమే. ఓకే అండి, లిటిల్ బిట్ ఇంక్. మూడో చేద్దాం ఇప్పుడు అయిపోతే. అదే 3, 4 దే ఆర్ సేమ్ క్వశ్చన్ అండి. ఓకే, ఓకే రబ్ చేసేస్తున్నాను. దిస్ ఈస్ fourth option is out and second question is out. ఇప్పుడు ఇది దీంట్లో వెరీ బేసిక్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఎక్స్ అంటే ఐ, ఎందుకంటే ఇటు పక్కన మైనస్లు ఇవి వస్తున్నాయి కదా, ఎక్స్ అంటే ఐ తీసుకుందాం. ఎన్ సంగతి ఇప్పుడు అక్కర్లేదు, 1 + I ఉంది, అది ఎక్స్ అంటే ఐ తీసుకున్నాం అనుకోండి. ఆ పార్ట్ ఇక్కడ చేస్తాను, ఎందుకంటే ప్లేస్ డౌట్ నాకు, అందుకొని దిస్ ఈజ్ 1 + I. ఎక్స్ అంటే మనం ఐ తీసుకున్నాం, ఎక్స్ = I, అందుకని ఇది ఏమవుతుంది 1 + I హోల్ పవర్ n. ఇటు పక్కన ఏమొస్తుంది చూడండి, A0 + A1I, అంతే కదండి. ఇదిగో A2 I² అంటే -1 కదా, -A2 -A3I, అంతే కదండి. A3I³ కదా, I³ అంటే I² × I, I² అంటే -1 కదా, -A3I + A4 అట్లా వస్తుంది. ఇంకెందుకు అక్కర్లేదు, దట్ ఈస్ ఈ పక్కన. అటు పక్కన చూడండి, మనం ఎప్పుడైనా సరే 1 + I వస్తే దాన్ని ఏదో రకంగా 1 + I హోల్ స్క్వేర్ ఫార్మాట్లో రాసుకోవాలి. అందుకని నేను ఏం చేస్తానంటే దీన్ని ఇది చూడండి, 1 + I హోల్ స్క్వేర్ హోల్ పవర్ n/2. ఓకే అండి, 1 + I హోల్ స్క్వేర్ హోల్ పవర్ n/2. ఇది ఇటు పక్కన సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదంతా. సో ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ అదే కదా అది. ఇప్పుడు 1 + I హోల్ స్క్వేర్ అంటే ఎంత, 2I కదా. 1 + I హోల్ స్క్వేర్ ఈజ్ 2I హోల్ పవర్ ఎంత, n/2 ఈజ్ ఈక్వల్ టు 1 + I హోల్ స్క్వేర్ ఈజ్ 2I హోల్ పవర్ n/2, దట్ ఈజ్ ఓకే. ఈజ్ ఈక్వల్ ఇటు పక్క వచ్చామనుకోండి, ఏముంది ఇటు పక్కన, A0 + A1 × I - A2 ఎట్సెట్రా అనుకోండి.
దీంట్లో వాస్తవ భాగాలన్నీ తీసుకోండి. వాస్తవ భాగాల్ని పోల్చామనుకోండి, దట్ ఈస్ 1 + i. ఓకే, ఓకే. వాస్తవ భాగం ఎంత అవుద్ది? a0 - a2 అదేగా అడిగింది. దిస్ ఎక్సెట్రా ఎట్సెట్రా ఈజ్ ఈక్వల్ టు ఏమి లేదండి, దట్ ఈస్ 0 వచ్చింది. ఓకే, అంటే ఒక నిమిషం, దట్ ఈస్ ఇక్కడ -1 నీకేమొచ్చింది? 2i వచ్చింది కదా, దీన్ని కూడా రాద్దాం ఈ ఫార్మాట్లో. అంటే n ఉంది కదా, అందుకని 2 ఇంటూ దిస్ ఇస్ 2n/2. i అంటే ఏంటి? కాస్ 0 రావాలి, కాస్ π/2 ప్లస్ i sin π/2 ఏనా? i అంటే అంతే కదండి, కాస్ ఏమో 0 రావాలి, కాస్ 90, సైన్ ఏమో 1 రావాలి. 1 ముందుకు లాక్కొచ్చేసాను. దట్ ఈస్ హోల్ పవర్ ఎంత? n/2. అటు పక్క తర్వాత రాసుకుందాం, రాసేదండి. a0 + a1i - a2 ఎట్సెట్రా ఎట్సెట్రా. రైట్ అండి, కొద్దిగా పెద్దగా వచ్చిందేమో చూసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ n/2 లోపల తెచ్చేయండి. 2n/2 కాస్ nπ/4 అంతే, ఇది ముందుకు వస్తే nπ/4 ప్లస్ i sin nπ/4 దాట్ ఈజ్ ఈక్వల్ టు a0 + a1i - a2 ఎట్సెట్రా ఎట్సెట్రా. ఓకే, ఇప్పుడు a0 - a2 ఎట్సెట్రా ఎట్సెట్రా ఈజ్ దీంట్లో వాస్తవ భాగం. ఎంత వాస్తవ భాగం? 2n/2 కాస్ nπ/4 దట్ ఈస్ ఏ అనమాట. ఇదిగోండి 2n/2 కాస్ nπ/4 దట్ ఈస్. కాదు, నాకు అది కావాలి అనుకోండి, దీంట్లో ఐలు ఉంటాయి అన్నిట్లోనూ, అక్కడ ఇక్కడ రెండు పక్కన ఐ తీసేస్తున్నా. కాబట్టి a1 - a3 ఎట్సెట్రా ఎట్సెట్రా దట్ ఈస్, చూడండి ఇటు ఐ తీసేస్తున్నానండి. 2n/2 sin nπ/4 అదేగా రెండు. ఓకే, చూడండి జాగ్రత్తగా నోట్ చేసుకుంటే మీరు. సో దట్ ఈజ్ ఏ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి, ఒకసారి నోట్ చేసుకోండి.